వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే వారం ఢిల్లీకి వెళుతూ ఉన్నారు అనేది మనకు అందుతోన్న సమాచారం. ఈ టూర్ లో ప్రధాని మోదీ అలాగే హోంమంత్రి అమిత్ షాతో జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతూ ఉన్నారు. ఈ మధ్యనే నిన్నే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. సో అంటే ఈ టూర్ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు? 2024 ఎన్నికల తర్వాత, ఎన్నికల ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అవుతున్న సందర్భం ఇదే. అంటే అప్పుడు 2024 ఎన్నికల తర్వాత ఇదే ఫస్ట్ టైం. మోడీ అమిత్ షా ఇప్పుడు కలవబోతున్నారు అనేది మనకి అందిన ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ పత్రికలు కూడా వచ్చింది. ఢిల్లీకి మోడీ పిలుపు, ఢిల్లీకి జగన్ పిలుపు అని సరే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇక్కడ రెండు రకాల ఇష్యూస్ చూడాలి. జగన్కి పిలుపు వచ్చిందా, జగనే వెళ్ళి మోదీ పిలుపు వచ్చింది అనటానికి కూడా ఒక సహేతుకమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రెండు కారణాలు చూడాలి. ఒకటి, అటు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఆ బిల్లుల ఆమోదం అనేది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత అంశంగా మారింది ఎన్డీఏ గవర్నమెంట్ కి. గతంలో అంతకు ముందు సెషన్స్ లో ఒక పెద్ద గందరగోళం రావడం, ప్రతిపక్షాలది పైచేయి సాధించడం, చివరికి ఆ బిల్లులు ఆమోదం పొందకుండానే వీగిపోవటం, ఒక రకంగా అది ఎన్డీఏకి పొలిటికల్ గా రాజకీయంగా చాలా పెద్ద దెబ్బ అని అందరూ అనుకున్నారు. అది కనిపించింది. వాళ్ళు కూడా ఇంటర్నల్ గా ఏంటి దీన్ని ఎట్లా చేయలేమన్నంత ధోరణికి వచ్చారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలు, బెంగాల్, మిగతా రాష్ట్రాల ఎన్నికలు, కొంత ఈ పరిణామాల నేపథ్యంలో కొంత లోక్సభలో, రాజ్యసభలో ఎన్డీఏ కొంత కంఫర్ట్ పొజిషన్ గా సీట్ల సంఖ్యను పెంచుకోగలిగింది. ఇప్పుడు కంఫర్ట్ పొజిషన్ గా ఉంది. మరి దానికి జగన్మోహన్ రెడ్డికి లింక్ ఏంటంటే, అంటే గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈసారి ఆ బిల్లుల ఆమోదం అనేది ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి తలనొప్పులు లేకుండా అంత సాఫీగా సాగుకునేటట్టు, రెండోది ఈ డీలిమిటేషన్ వల్ల నియోజకవర్గాలు పెంచితే రాజకీయంగా అందరికీ ప్రయోజనాలు ఉంటాయి, అందరికీ ప్రాతినిధ్యం పెరుగుతుంది అన్న అంశాన్ని బలంగా చెప్పడానికి అటు ఎన్డీఏ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం ఎన్డీఏ పక్షాలనే కాకుండా ఏం డిసైడ్ చేశారంటే, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, ఇంక్లూడింగ్ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో పాటు అందరితో ఒక డైలాగు నెరపాలి. సరే వాళ్ళు రేపొద్దున ఏం నిర్ణయం తీసుకుంటారనేది పక్కన పెడితే అని డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఇలా కొన్ని పార్టీలు న్యూట్రల్ పార్టీలుగా ఉన్నాయి. డిఎంకే ఇప్పుడు ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన డిఎంకే మద్దతు ఇస్తుందో లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ డీలిమిటేషన్ బిల్లు, ఈ ప్రతిపాదనల పైన ఒంటికాలు లేచి ఆందోళన చేశారు. ఇప్పుడు ఆయన అటుకి ఇటుకే కాకుండా ఉన్నారు. అందుకు ఇప్పుడు ఏం చేస్తుంది ఎన్డీఏ? తెలివితేటలుగా, వ్యూహాత్మకంగా అటు బీఆర్ఎస్, ఆల్రెడీ మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ డీలిమిటేషన్ బిల్లుకి మద్దతు ఇస్తున్నామని ఆయన అనౌన్స్ చేశారు. అంతకుముందు ఆయన దాని మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు కూడా అలాంటిదే. జగన్మోహన్ రెడ్డిని పిలవడం వెనుక ప్రధాన కారణం ఏంటంటే, ఈ డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు మేము ప్రవేశపెడుతున్నాము, దీనివల్ల లార్జర్ సెన్స్ లో దేశానికి ఉపయోగం, నియోజకవర్గాలు పెంపు ఆవశ్యకం, జనాభా పెరిగింది, పరిపాలన కూడా మరింత వికేంద్రీకరణ జరగాలి, పౌర సేవలు మరింత వికేంద్రీకరణ జరగాలి, దానికి తగ్గట్టుగా ప్రాతినిధ్యం కూడా సభల్లో ఉండాలి అన్న ఒక మోటో ఏదైతే ఉందో ఆ మోటోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిలుస్తున్నారు అనేది చర్చ. కానీ ఇక్కడ బీఆర్ఎస్ని పిలవడం వేరు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పిలవడం వేరు. ఇప్పుడు నేను మాట్లాడుతుంది రెండోది రాజకీయ కోణం. ఈ రెండో రాజకీయ కోణం ఏంటి? 2024 ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డికి పిలుపు నేపథ్యంలో మామూలుగా పార్టీ, పార్లమెంటరీ పార్టీ నేత ఎవరితో పిలిచి కూడా మాట్లాడొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందటం అనేది ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత లేని అంశం అయితే కాదు. ఖచ్చితంగా దీనికి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకుందంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది, అంటే ఎన్డీఏ కూటమి, కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. 2024 ఎన్నికలకు ముందు అందరూ అనుకున్నారు, యాక్చువల్గా కరెక్ట్గా 2024 ఎన్నిక జరిగితే 2023 డిసెంబర్లో మనం చూసాం చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిన పరిణామాల క్రమంలో తర్వాత కొంత అది అడ్వాంటేజ్ అయింది తెలుగుదేశం పార్టీకి అనేది అందరూ ఒప్పుకునే అంశమే. కానీ అప్పుడు చాలా ఇదిగా నెక్స్ట్ వచ్చేది మేమే, నీ సంగతి చూస్తామంటూ సవాల్ విసిరారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మనకు తెలుసు ఈడీ అలాగే సిబిఐ కేసులు కొంచెం నడుస్తున్న వ్యవహారం ఉంది.
ఖచ్చితంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు ఆ ఎన్నికల ప్రచారాలు అంటే 2024 ఎన్నికల ప్రచారాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా ప్రయత్నం చేశారు. మేము వస్తాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో అధికారంలోకి ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది, ఇక్కడ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత మేమంటే ఏంటో చూపిస్తాం జగన్, నీకు ఒక రోజు చూపిస్తాను అన్నారు. స్టేట్మెంట్ కూడా మనం గతంలో చూసాం. అందరూ అనుకున్నారు. కరెక్ట్ గా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పరిణామాలు చూసాం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి టీడీపీ పైన ఆరోపణలు చేయడం ఇదంతా జరిగిపోయిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించిన పరిణామాలు ఒక తారాస్థాయికి చేరుకొని ఇంకా అంతా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది, జగన్మోహన్ రెడ్డి కనుసరణలోనే జరిగింది, వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళందరికీ సమాచారం ఇచ్చాడు, ఇట్లా రకరకాలుగా అంతా సిద్ధమైపోయింది. ఈ సిద్ధమైపోయిన నేపథ్యంలో ఎప్పుడైతే కూటమి కేంద్రంలో ఇక్కడ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందో ఇక అయిపోయింది జగన్ పని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇక జగన్ జైలుకి వెళ్ళిపోతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైల్యూట్ అయిపోతుంది, చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారు అని రకరకాలుగా చాలా మంది మాట్లాడారు. ఇక చాలా మంది ఆఫ్ ది రికార్డ్ గా కానీ ఆన్ రికార్డ్ గా కానీ టీడీపీ నాయకులు కూడా మాట్లాడారు. సీన్ కట్ చేస్తే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏమి అంత అనుకున్న స్థాయిలో జరగలేదు కదా. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు చాలా మంది అంటారు మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా అయింది. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, ఈడీ సిబిఐ దర్యాప్తులు వీటన్నిటికి సంబంధించి వాటిలో అంత బలమైన కథలే కనిపించలేదు. అంటే నేను ఇక్కడ కేంద్రాన్న వ్యవస్థను తప్పుపట్టడం లేదు. గతంలో టీడీపీ జనసేన ఏదైతే హడావిడి చేశాయో ఇది జగన్ పని అయిపోయింది, జగన్ క్లోజ్, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు? వైఎస్ భారతిరెడ్డి లీడ్ చేస్తారా, సజ్జల రామకృష్ణారెడ్డి లీడ్ చేస్తారా, లేదంటే వేరేగా ఒక వర్గం అవుతుందంట, దానికి బొత్స సత్యనారాయణ నాయకత్వం వస్తారట, రకరకాల వార్తలు, రకరకాల అంచనాలు, రకరకాల విశ్లేషణలు, ఏమీ జరగలేదు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే వీళ్ళు ప్రతిపక్షంగా గుర్తించకపోయినా 11 ఎమ్మెల్యేలతో ఆ పార్టీకి ఉన్న బలమైన క్యాడరు ఆ పరిణామాల్లో వాళ్ళు కొన్ని ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉన్నారు. సరే కొన్ని ఇష్యూస్ పై వాళ్ళు మాట్లాడడం అర్థం లేనిది అనుకుందాం. కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వ్యవహారం కానీ, లేటెస్ట్ గా మనం చూసే సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారం కానీ, ఇలాంటి కొన్ని ఇష్యూస్ ని బలంగా పబ్లిక్ లోకి తీసుకెళ్ళగలిగారు. అలా డిఎస్సికి సంబంధించిన లీకేజ్ వ్యవహారం, డిఎస్సి పరీక్ష నిర్వహణలో అక్రమాలు, వీటిని కూడా బలంగా జనంలోకి తీసుకెళ్లగలిగారు. సరే ఇది రాజకీయంగా ఎంత జరిగింది. కానీ ఎక్కడైతే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే, ఇక్కడ ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఇక జగన్ చాప్టర్ క్లోజ్ అయిపోతే, వైఎస్ఆర్ చాప్టర్ క్లోజ్ అయిపోతే ఎవరన్నారో అలాంటి పరిణామం ఏమీ జరగలేదు, జరిగే వాతావరణం కూడా లేదు. రెండోది, ఇక్కడ లిక్కర్ కేసు అంశం అనేది, మనం లిక్కర్ స్కామ్ అంశం అనేది కొంచెం స్పీడప్ అయింది. స్పీడప్ అయిన తర్వాత అంతిమ లబ్ధిదారు జగనే అంటూ మనం చూసాం. అటు ఛార్జ్ షీట్ లో కూడా సిట్ కొంత ప్రస్తావన తెచ్చింది. కానీ ఏమైంది, ఏం జరిగింది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తారా? ఆ మధ్యకాలంలో అంతా జరిగింది. జగన్ అరెస్ట్, రేపో మాపో జగన్ అరెస్ట్, ఢిల్లీ మన బెంగళూరు ప్యాలెస్ కి బృందం, ఆ తాడేపల్లిని చుట్టుముట్టిన పోలీసులు, ఇవే తంబనైల్స్. కానీ ఏమీ జరగలేదు కదా. అది కూడా ఇంకా డైలేటెడ్ అంశంగానే ఉంది. అంటే ఇక్కడ లార్జర్ సెన్స్ లో చూస్తే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరని కామన్ గా మనం మాట్లాడుతుంటాం, అప్పుడప్పుడు జరుగుతుంది. కానీ మూడోసారి అధికారానికి వచ్చిన తర్వాత ఎన్డీఏ దీన్ని మరింత బలంగా ఫాలో అవుతుంది అన్నది క్లియర్ కట్ గా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు భారతీయ జనతా పార్టీతో చేతులు కలపలేదు, ఎన్డీఏలో లేరు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి మీరు చూడండి, 2014 నుంచే కదా జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం కూడా బలంగా ప్రారంభమైంది. 2014 నుంచి 2024 వరకు ప్రస్తుతం కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన ఏ బిల్లుల వ్యవహారంపై కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా వ్యతిరేకించలేదు. చాలా బిల్లులకు మద్దతు తెలిపింది. కొన్ని బిల్లులకి మద్దతు తెలపకపోయినా హాజరు కాలేదు. హాజరు కాకపోవడం కూడా మద్దతు తెలపడమే. ఎందుకంటే మన ముజవాని ఓటుతో ఉండేటప్పుడు అక్కడ ఉన్న ఫ్లోర్లు ఎంతమంది ఉన్నారో అందులో 2వ వంతుని తీసుకోవటం అనేది ఒక ఆనవాయితీ కదా. అందుకు అదొక స్ట్రాటజీ. ఆ విధంగా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కలిగించే పరిణామాలకు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడలేదు. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉంటూనే ఉంది. అంతెందుకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, అంతకుముందు టీఆర్ఎస్. మొన్నటి ఎన్నికలు అంతకుముందు లిక్కర్ స్కామ్ పరిణామాలు తప్పించి అంతకుముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది కదా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు కానీ, కీలక నిర్ణయాల సమయంలో, ఆర్టికల్ 370 సమయంలో. అందుకు ఇదేంటంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మాకు శత్రువు కాదు, ఎన్డీఏ కాదు, బీజేపీ కాదు. మీకు అందుకే చూడండి
తెలుగుదేశం పార్టీ జనసేన గట్టిగా మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పైన బీజేపీ నేతలు ఎవరు మాట్లాడరు. బీజేపీ నేతలపైన ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడితే బీజేపీ స్పందిస్తుంది, కానీ బీజేపీ పదే టార్గెటెడ్ గా ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయదు. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొందరు బీజేపీ నేతలు, ఒక 3-4 బీజేపీ నేతలు, రాయలసీమకు చెందిన 2 నేతలు, మిగతా 2 నేతలు కొంచెం గట్టిగా మాట్లాడితే కొంత హైకమాండ్ నుంచి ఇండైరెక్ట్ గా మీకు సంబంధం లేని విషయం, అది టీడీపీ వైసీపీకి నడుస్తున్న ఒక వివాదంలో మీరెందుకు తలదూరుస్తున్నారు, మీకేం అవసరం అని హైకమాండ్ చేవాట్లు పెట్టినట్టుగా కొందరు చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే అలాగని బీజేపీ వైసీపీ దగ్గరైనట్టు కాదు. అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శత్రువు కాదు భారతీయ జనతా పార్టీకి, రాజకీయంగా ప్రత్యర్థి మాత్రమే. శత్రువు వేరు, ప్రత్యర్థి వేరు. కానీ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఫినామినాస్ లో ఇప్పుడు టీడీపీ జనసేన జగన్మోహన్ రెడ్డిని ప్రత్యర్థిగా చూడలే, శత్రువుగా చూస్తున్నారు. అంతకుముందు కొన్ని పరిణామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే దాన్ని ప్రదర్శించింది. అందుకే ఇప్పుడు ఢిల్లీకి మోడీ పిలిపివ్వడం అనేది ఈ టైంలో మాత్రం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ పాయింట్. రెండోది, ఎవరు అవునన్నా కాదన్నా గత 3-4 నెలలుగా వైసీపీ గ్రాఫ్ ఒక పాజిటివ్ గా మూవ్ అవుతూనే ఉంది. ఎందుకంటే గత 3-4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యవహరించే తీరులో కూడా కొంత చేంజ్ వచ్చింది. రెండోది, ఎక్కడ పబ్లిక్ ఇష్యూ ఏదున్నా, ఏ ఇన్సిడెంట్ జరిగినా వెంటనే అక్కడికి జగన్మోహన్ రెడ్డి రష్ అవటం, పార్టీ నేతలు దాన్ని ఒక ఇష్యూ చేసుకోవటం, ఆందోళన చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కొన్ని ఓవరాక్షన్ ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులది, కానీ ప్రతి ఇష్యూని వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు, ప్రతి ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతుండడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళకి లాభించేదే. అది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం చూసాం. సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, కులకోణం తెచ్చింది అన్నారు, అంతా జరిగింది. సరే, రాజకీయంగా పొట్లాడుకున్నారు. ఫైనల్ గా సాయికృష్ణ లాకప్ డెత్ కేసు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి ఆరోపణ కూడా నిజమైంది కదా, అదే నిజమైంది కదా. చివరికి లాకప్ డెత్ అయ్యింది, డిస్ట్రాయ్ చేసేసారు, అదే రిమాండ్ రిపోర్ట్లు పేర్కొన్నారు. అంటే ఈ విధంగా చూసుకుంటున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఏంటంటే, ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థి కాదు, కూటమిగా పోటీ చేశారు కాబట్టి రాజకీయంగా ప్రత్యర్థి, ఎప్పుడు శత్రువుగా చూడటం లేదు, అన్ని బిల్లులకు మద్దతు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీకి సత్సంబంధాలే ఉన్నాయి, ఉండటానికి కూడా నేను తప్పు పట్టను. ఒక మాజీ ముఖ్యమంత్రికి వాళ్ళకి ఉండడంలో తప్పే ఉంది. ఇప్పుడు స్టాలిన్ డిఎంకే మాజీ ముఖ్యమంత్రి, విజయ్ కాంగ్రెస్, విజయ్ టీఎంకే కాంగ్రెస్ గా ఆయన గవర్నమెంట్, డిఎంకే ఉంది. శివకుమార్ ఎవరు, కర్ణాటక సీఎం కాంగ్రెస్. కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పరిచయం వేరు, సన్నిహిత సంబంధాలు వేరు, రాజకీయం వేరు. బీజేపీ ఆ సూత్రాన్ని పెర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్న వాతావరణం అయితే ఉంది. అందుకు ఇది ఈ టైంలో వాళ్ళు పిలుస్తున్న కారణం ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇది బూస్ట్ ఇచ్చే అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండోది, కూటమిలో ఒక సిగ్నల్ ఏంటంటే, మాకు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, మాకు శత్రువు కాదన్న సిగ్నల్ కూడా బలంగా భారతీయ జనతా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి, జనసేనకు ఇది ఇండికేట్ అంశమే. అందుకే చెప్తున్నాం కదా, గత 3-4 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఒక పాజిటివ్ గా వాళ్ళు రెస్పాండ్ అయ్యే తీరు, పబ్లిక్ ఇష్యూస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి వెంటనే రెస్పాండ్ అయ్యే తీరు అనేది ఆ పార్టీలో కొంత పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. దానికి తోడు ఇప్పుడు ఓటమి తర్వాత తొలిసారి వెళ్తుండడం, డైరెక్ట్ గా వాళ్ళ నుంచే పిలుపు రావడం అనేది కారణాలు నేను ఇందాక చెప్పినట్టుగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్ అయినప్పటికీ రాజకీయంగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది గుడ్ మూవ్. ఎస్, అంటే భారతీయ జనతా పార్టీ జగన్ కి ఇచ్చే ప్రయారిటీ చూస్తే గనక గతంలో మనం చూసాం, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వైసీపీ మద్దతు అడిగింది ఎన్డీఏ. అవును, జగన్ ఓడిపోయిన తర్వాతే కదా, 2024 తర్వాతే అది. అంటే ప్రయారిటీ అయితే ఇస్తూ ఉంది. మీరు చెప్పిన కొన్ని అదంటున్నా, బీఆర్ఎస్, వైసీపీ లాంటి న్యూట్రల్ పార్టీలు అంతకుముందు మనం చూసాం. ఒడిశాలో అటు బీజేడీ ఉండేది, బీజూ జనతాదళ్, ఇలా కొన్ని న్యూట్రల్ పార్టీలు ఉండేవి. అదే బీజేపీ, అదే చెప్తున్నాను. బీజేపీ ఏంటంటే న్యూట్రల్ పార్టీస్ గా ఉన్న వాళ్ళ ఓట్లు కూడా కొన్ని బిల్లుల విషయంలో సంపాదించుకోగలిగింది. అందుకే పూర్తి శత్రుత్వం పెట్టుకోదు వీళ్ళతో. బీఆర్ఎస్ కి, బీజేపీకి ఇష్యూ ఉంది, లిక్కర్ స్కామ్ అక్కడ కేజ్రీవాల్ నేపథ్యంలో బయటపడితే తర్వాత ఇక్కడ మనం చూసాం, మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవ, తర్వాత కవిత, వీళ్ళ లింక్స్ అన్ని బయటపడడంతో ఇష్యూ బ్లో అవుట్ అయింది. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అయినా అవ్వకపోయినా బీఆర్ఎస్, బీజేపీ దగ్గర అవుతాయని ప్రచారం బలంగా సాగుతోంది. పోస్ట్ ఎలక్షన్స్ అయినా జరుగుతుందో లేదో చెప్పలేము. అలానే పూర్తిగా విరుద్ధంగా లేని వాతావరణం అయితే కనిపిస్తుంది. రైట్, బహుశా టీడీపీ, జనసేన అండ్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి ఇది నచ్చకపోవచ్చేమో. అంటే 2-3 రోజులుగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే, ఆ పత్రికల్లో, ఆ ఛానల్స్ లో మీరు చూశారు కదా స్పష్టంగా, అంటే ఈడీ కేసు ఉంది, సిబిఐ కేసు ఉంది, ఆ కేసులో పురోగతి ఉంది, జగన్ అరెస్ట్ అవుతాడు కాబట్టి కాళ్ళు మొక్కడానికి వెళ్తూ ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.
అంటే ఇక్కడ వాస్తవానికి పిలిచింది డిలిమిటేషన్ బిల్, మీరు అన్నట్టుగా మహిళా అవును. బిల్లు ఉంది కాబట్టి అది ఎన్డీఏకి చాలా ప్రతిష్టాత్మకం కాబట్టి వీళ్ళ మద్దతు కావాలి కాబట్టి లోక్సభలో 4 సభ్యులు నలుగురు ఉన్నారు, రాజ్యసభలో 4 ఉన్నారు కాబట్టి ఆ 8 మంది సభ్యుల సపోర్ట్ బలం. అవసరం కాబట్టి జగన్ కి పిలిపొచ్చింది అంటే అనేది ఇక్కడ ఒకటి రెండండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కేసులు లేవని ఎవరు అనటం లేదు, దర్యాప్తు కొనసాగుతోంది. రేపొద్దున చట్టం ముందు అందరూ సమానులే, రేపొద్దున న్యాయస్థానాలు ఏం తేల్చినా దానికి మనం బద్దులై ఉండాల్సిందే, అది ఒక అంశం. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఒక మాజీ ముఖ్యమంత్రి, అని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నారు. ఆ పార్టీ క్యాడర్ కూడా చాలా బలంగా ఉంది. ఒకటి. రెండు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇదే కదా, వెళ్ళినప్పుడల్లా కాలు మీద పడ్డారు, ఆ కేసులు మాఫీ చేయాలని కోరారు, కేసులు ఉన్నాయి కాబట్టి చూసి చూడనట్టుగా వ్యవహరించాలని కోరారని. అంటే అక్కడ ఆ ఆరోపణ చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని డిగ్రేడ్ చేయడమే కాదు, ప్రైమ్ మినిస్టర్ మోడీని కూడా డిగ్రేడ్ చేసినట్టు. అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీని కలిసి అప్పీల్ చేస్తే కేసులు మాఫీ చేస్తాడా? అంటే ప్రధాని స్థాయిని తగ్గించినట్టే కదా, అమిత్ షా స్థాయిని తగ్గించినట్టే కదా. అలాంటి విషయాన్ని వాళ్ళు ఎందుకు గ్రహించలేదు? ఇప్పుడు కూడా మనం నిన్న అనాలిసిస్ కూడా మాట్లాడాం, అందరినీ పిలుపులు వస్తున్నాయని. నిన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మాట్లాడారు, వెల్ గుడ్డు. కానీ ఇంకో ఇష్యూ కూడా నేను మీకు నిన్న ప్రస్తావించాను. ఎందుకంటే మిగతా కొన్ని పార్టీలను ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఇవి సవ్యంగా సాఫీగా ఆమోదం పొందేలా, ఎలాంటి ఆటంకం అడ్డంకులు లేకుండా ముందుకెళ్లేలా కొంత మీ సహకారం కావాలి, కొందరు మీరు పార్టీలని కొంత ఫ్లోర్ కోఆర్డినేషన్ చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు నిన్న. అది జరిగింది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైసీపీతో మాట్లాడలేరు కదా, జగన్మోహన్ రెడ్డిని కలిసి మీరు మద్దతు ఇవ్వండి, మేము ఎట్లా ఎండి అని అనలేరు కదా. అందుకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ మిత్రులు కొందరిని, లేదంటే న్యూట్రల్ గా ఉన్న పార్టీలని వాళ్ళు డైరెక్ట్ గా పిలిచి మాట్లాడుతున్నారు. అంతిమ లక్ష్యం ఒకటే. నేను అందుకే అన్నాను కదా, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి జనసేనకి జగన్మోహన్ రెడ్డి రాజకీయ శత్రువు, భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.